ఘట్టా పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, కారం, పసుపు, పెరుగు, నూనె, ఆవాలు, జీలకర్ర, పులావ్ ఆకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, లవంగాలు, ఇలాచీ, కరివేపాకు, పచ్చి బఠానీ, అల్లం పేస్టు, బాస్మతి రైసు, ఉప్పు. ఘట్టా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లోనికి 1 కప్పు శనగపిండి తీసుకొని అందులో మిర్చి పౌడర్, పసుపు, ఉప్పు, పెరుగు, కొంచెం నూనె, వాటర్ కలిపి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఇంతలో వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని మరిగించాలి. అలా మరుగుతున్న నీటిలో శనగపిండిని రోల్స్లా చేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని బయటికి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత వేరే గిన్నె తీసుకొని నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఆకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, లవంగాలు, ఇలాచీ, కరివేపాకు వేసి కొంచెం వేగాక పచ్చి ఆలు ముక్కలు, కాజు వేయాలి. ఆ తరువాత పచ్చి బఠానీ, అల్లం పేస్టు వేసి కొంచెం ఇంగువ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం వేగాక మిర్చి పౌడర్, పసుపు, ఘట్టా వేసి తిప్పాలి. ఇదంతా ఫ్రై అవుతుండగానే అరగంట నానబెట్టిన బాస్మతి రైస్ని వేసి కొంచెం సేపు వేగించాలి. తర్వాత ఉప్పు వేసి 2 కప్పుల నీళ్లు పూర్తిగా కలిపి మూతపెట్టి ఉడికించాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ఘట్టా పులావ్ రెడీ.